నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజి గారు. హిందూపురం బాలయ్య బాబు గారి హ్యాట్రిక్. అవునండి. యాక్చువల్‌గా బాలయ్య బాబు గారు కూడా ఓడిపోతారని రకరకాలుగా సర్వేలు వాళ్ళు కూడా చెప్పారు. అవును. కానీ చూడండి, క్లిష్ట సమయంలో కూడా బాలయ్య బాబు గారి ఓటమి అనేది జరగదు. పార్టీకి సంబంధించి. లాస్ట్ టైం కూడా మీరు చూసుకున్నట్టయితే కదా! అవును. సో, ఎలా అనిపిస్తుంది ఆయన రాజకీయంకి సంబంధించి? అంటే బాలయ్య బాబు గారి జాతకమా? లేకపోతే అతని మనిషి యొక్క మనస్తత్వమా? అతని మంచితనమా అనేటువంటిది తెలీదు గానీ, ఎవరికైనా సరే వయసు పెరిగే కొద్దీ కొంత ఆ చరిష్మా తగ్గుతూ, వాళ్ళకుండేటువంటి ఇది తగ్గుతుంది. కానీ గత 7, 8 సంవత్సరాలుగా తీసుకుంటే బాలకృష్ణ గారి ఇది విపరీతంగా పెరుగుతాంది పాపులారిటీ. అది ఆయన చేసే చర్యల మూలాన గానివ్వండి, చిన్నపిల్లాడి మనస్తత్వం లాంటి ఆయన యొక్క చేష్టలు గానివ్వండి, మనసులో ఏదుంటే అది ఫ్రీగా మాట్లాడటం అనేటువంటిది, అది ఒక రకంగా ఆయనకి ప్లస్ పాయింట్. మైనస్ పాయింట్ కూడా దాన్ని ఎవరు పెద్దగా పట్టించుకోవట్లేదు. అయితే మీరన్నటువంటి హిందూపురం అనేటువంటిదేంటంటే, చాలా మొట్టమొదటి నుంచి గూడా ఎన్టీఆర్ ఫ్యామిలీని హక్కును చేర్చుకున్నటువంటి నియోజకవర్గం. మీకు అంతకుముందు చూసాం. రామారావు గారు గూడా ఒకసారి అక్కడి నుంచి చేశారు. తర్వాత హరికృష్ణ గారు అక్కడి నుంచి చేసి గెలిచారు. తర్వాత బాలకృష్ణ గారు వరుసగా 3 సార్లు. మీరిందాక మెన్షన్ చేసినట్టుగా గత ఎన్నికల్లో 2019లో మొత్తం రాయలసీమలో ఉన్న 52 నియోజకవర్గాల్లో కేవలం 3 వచ్చింది. అవును. దాంట్లో ఇదొకటి. చంద్రబాబు నాయుడు గారు, బాలకృష్ణ గారు, ఉరవకొండలో పయ్యావుల కేశవ్. హ్మ్. మొత్తం అందరూ దారుణంగా ఓడిపోయారు. ఆ! దానికి కారణం ఏంటంటే, అతను చేసినటువంటి కార్యక్రమాలు గూడా మనం చెప్పుకోవచ్చు. కేవలం ఏదో సినిమా స్టార్ అనో, లేపోతే ఇంకోటనో ఇవన్నీ ఒక పక్కనైతే, అక్కడ ప్రజల పట్ల అతనుకున్నటువంటి కన్సర్న్, వాళ్ళు కలిసినప్పుడు ఆయన చూపించేటువంటి ప్రేమ, అక్కడ ఆయన టేకప్ చేసినటువంటి డెవలప్‌మెంట్ యాక్టివిటీస్. ఇప్పుడు ఇక్కడ బసవతారకం క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు రన్ చేస్తున్నారు. మనందరికీ తెలుసు. ఇవాళ ఇండియాలో నంబర్ 2 క్యాన్సర్ చికిత్సలో. ఆ స్థాయికి తీసుకెళ్లారు దాన్ని. ఒకసారి అక్కడ ఉన్న డైరెక్టర్ గారు వాళ్ళంతా నాకు పరిచయం. చూస్తే నిజంగా కళ్ళమ్మట నీళ్లొస్తాయి మనకు వాళ్ళు చేసే సేవ. దాంట్లో ఒక సెపరేట్ సెక్షనే ఉంటుంది. ఎవరికి? ఆ హిందూపూర్ ఆ నియోజకవర్గం వాళ్ళకి వచ్చేవాళ్ళకి, ఆ ప్రాంతం నుంచి వచ్చేవాళ్ళకి స్పెషల్ కేర్ తీసుకుంటారు వాళ్ళు. ఓకే. సో, ప్రజలతో నువ్వు ఎప్పుడైతే దగ్గరగా ఉన్నావో, ఆ స్థాయి సినిమా హీరో ఒకసారి అంత దూరం నుంచి చూస్తేనే అది గొప్ప వాళ్ళకి. అలాంటిది ఎళ్ళినప్పుడు ఎంత ఫ్రీగా వాళ్ళలో కలిసిపోతారో మనం చూసాం. సో, అంత వ్యతిరేకత వచ్చిన తెలుగుదేశం మీద బాలకృష్ణ గారు మాత్రం అక్కడి నుంచి గెలిచారు అంటే, ఈసారి ఆయన మెజారిటీ డబుల్ అయింది. అవును. అంతకుముందు 15,000 ఏదో గెలిచారు హ్మ్. ఫస్ట్ టైమ్. తర్వాత 16,000 ఇప్పుడు 30,000 చిల్లర. సో, పెరుగుతూ వస్తోంది. దానికేంటంటే ఆయన వ్యక్తిగతమైనటువంటి ప్రవర్తన అనేటువంటిది నేను భావిస్తున్నాను. తర్వాత ఈసారి పెద్ద ఎత్తున అంటే మొట్టమొదటి నుంచి తెలుగుదేశానికి ఫేవర్‌గా ఉండేటువంటిది. అందులో ఈసారి అనంతపురం జిల్లా మొత్తం స్వీప్ వచ్చేసింది మీకు. ఆ! రావటంతోటి ఇదైంది. బాలకృష్ణ అనేటువంటి వ్యక్తి అంటే కొన్ని సందర్భాల్లో అది ఇబ్బందికరమైన ఏదో ఫ్యాన్స్‌ని కొడతారు, అది కొడతారు, ఇది కొడతారని. మీరు ఓపెన్‌గా ఉన్నారు అన్నప్పుడు ఏంటంటే మనుషులు మిమ్మల్ని లైక్ చేస్తారు. మీరు అలా కాకుండా లోపల ఒకటి పెట్టుకొని బయటకొకటి మాట్లాడుతున్నారు. మన ముందు మంచిగా మాట్లాడి మనం వెళ్ళిన తర్వాత ఇంకో రకంగా చేస్తున్నారన్నప్పుడు జనాలు ఒకసారి నమ్ముతారు, రెండోసారి పట్టేస్తారు ఈజీగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి జరిగింది అదే గదా! అవును. తలలు నిమిరాలు బుద్ధులు పెట్టాడు అవన్నీ నమ్మారు. కానీ ఆ చేసిన వ్యక్తిని ఏం చేశారు? ఇతను ఇది మనసులో నుంచి వచ్చింది కాదని తెలియటంతోటి 11 సీట్లకు పరిమితం చేశారు. అసలు ఇంకోటండి, బాలయ్య బాబు గారి ఇద్దరు అల్లుళ్ళు కూడా హ్మ్. బంపర్ మెజారిటీ. అసలది నిజంగా ఫ్యామిలీకి ఇది స్వర్ణయుగం అని చెప్పొచ్చు. ఆ! ఇటు చంద్రబాబు నాయుడు గారు, అటు బాలకృష్ణ గారు, మళ్ళీ వాళ్ళిద్దరు అల్లుళ్ళు. అల్లుళ్ళు. అది దొరికిన వచ్చినోళ్ళు వచ్చినంత మంచి పదవులకెళ్ళిపోయారు. హ్మ్. ఇప్పుడు అంత పెద్ద విజయం. హ్మ్. ఇప్పుడు మనం జేడీ లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. ఆయన ఒక లెజెండరీ పర్సనాలిటీ ఆంధ్రప్రదేశ్‌లో ఎంత మాట్లాడుకున్నా. మరి గతంలో మనది ఈయన తరపున పోటీ చేస్తే జనసేన తరపున దాదాపు 1,50,000, 2,00,000 ఓట్లు వచ్చినాయి ఆయనకి. హ్మ్. మరి మొన్నొచ్చిన ఓట్లు ఎన్నో తెలుసా మీకు? దాదాపు 4,000, 5,000 ఓట్లు వచ్చినాయి ఆయనకి. అంటే ఏ స్థాయి నుంచి ఏ స్థాయికొచ్చారంటే, ఒక బలమైన పార్టీ అండ లేకుండా మీరు ఇండివిడ్యువల్‌గా ఏమీ లేదు రైట్. అని చెప్పటానికి ఇది. హ్మ్. కాబట్టి మీరన్నట్టుగా బాలకృష్ణ గారి ఫ్యామిలీకి మొత్తానికి గూడా ఇదేదో స్వర్ణయుగం నడుస్తున్నట్టుంది. సో, గత వైభవం ఇప్పుడు మనం ఢిల్లీ స్థాయిలో మళ్ళీ చక్రం తిప్పే స్థాయికి వచ్చింది అంటే ఏంటంటే, నేను ఇందాకన్నది అదే. రాజకీయాల్లో కావాల్సింది ఓపిక. ఓకే. సో, కమ్‌బ్యాక్ అనేటువంటిదేంటంటే,
మనం ఈ చరిత్ర మొత్తం మనకి గుర్తున్నంత వరకు తీసుకుంటే ఒక చంద్రబాబు నాయుడు గారికి జరిగింది అట్లా. ఓకే. ఇన్ని ఉత్తాన పతనాలు 4 సార్లు కింద పడటం, లేవటం, కింద పడటం, లేవటం అనేటువంటిది. అయితే ఈ విజయంతో ఏం కన్ఫర్మ్ అయిందంటే, మళ్ళీ ఇంకొక జనరేషన్ పాటు తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకంటే గెలుపుతోటి ఈ వారసత్వాన్ని లోకేష్ గారికి అప్పజెప్తున్నారు. అవును. కాబట్టి ఇది గనక ఓడిపోయి ఉంటే చాలా ప్రమాదం జరిగేది తెలుగుదేశం పార్టీకి. ఎందుకంటే ఓటమికి ఖచ్చితంగా లోకేష్‌నే బాధ్యుడిని చేసేవారు అందరూ కలిసి. ఓడిపోతే. ఓడిపోతే. ఒక పప్పుని తీసుకొచ్చి మా నెత్తిన పెట్టావు. ఆల్రెడీ కేశినేని నాని లాంటి వాళ్ళు బయటికెళ్ళేటప్పుడు ఇలాంటి మాటలనే ఎళ్లారు. ఇనెఫిషియంటు, ఆయన మాట మేము వినాలా? మేము వింటే చంద్రబాబు నాయుడు మాటే వింటాము. మేము ఎవరి మాట వినమని అతను బయటికి చెప్పాడు. ఇప్పుడున్న సీనియర్‌లో కూడా లోపల ఉన్నటువంటి మాట అదే. ఇప్పుడు అవసరం లేదేమో. ఇప్పుడు రాదు. ఇది కాకుండా ఓడిపోయి ఉంటే ఆ. వాళ్ళు కూడా బయటకొచ్చి అదే మాట అనేవాళ్ళు. ఇవాళ మొత్తం కలిసి లోకేష్‌కి సరెండర్ అయిపోతారు. సీనియర్లు, జూనియర్లు అందరూ కూడా ఇక లోకేష్ మాటకి ఎదురు మాట్లాడేవాడు ఉండడు. ఈ 5 సంవత్సరాల్లో ఏంటంటే పార్టీ మీద నేను పార్టీకే పనిచేస్తానని లోకేష్ గారు అనటం, పట్టుబట్టడంలో కూడా అంతరార్థం ఇదే. ముందు పార్టీ మీద, పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల మీద గ్రిప్ తెచ్చుకున్నాడు అనుకోండి. పదవి ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తది. ఆ స్ట్రాటజీ తోటి చాలా క్యాలిక్యులేటెడ్‌గా వెళ్తున్నాడు. ఇది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి మంచి చేసేదిగా అది పరిణమించాలని మనం భావించాలి.